టు డే 1 ఆఫ్ ఈసెట్ కౌన్సిలింగ్ గైడెన్స్ సిరీస్. డే 1 ఆఫ్ కౌన్సిలింగ్ గైడెన్స్ సిరీస్‌లో ఈసెట్ కౌన్సిలింగ్ అంటే ఏంటి? ఈసెట్ కౌన్సిలింగ్‌కి ఎవరు ఎలిజిబుల్? ఈసెట్ కౌన్సిలింగ్ ఆన్‌లైన్‌లో కండక్ట్ చేస్తారా? ఆఫ్‌లైన్‌లో కండక్ట్ చేస్తారా? ఈసెట్ కౌన్సిలింగ్ ఎన్ని రౌండ్స్ ఉంటాయి? అనే డౌట్స్ గురించి ఈ రీల్‌లో మనం క్లారిఫై అయితే చేసుకుందాం. ఫస్ట్ డౌట్ వచ్చేసి ఈసెట్ కౌన్సిలింగ్ ఏంటి? ఈసెట్ కౌన్సిలింగ్ అంటే మీకు ఒక కాలేజ్‌లో సీట్ అయితే అలొకేట్ అవుతుంది కదా! అలొకేట్ అయ్యే ముందు కొంచెం ప్రాసెస్ అయితే జరుగుతుంది. దాన్ని ఈసెట్ కౌన్సిలింగ్ అంటారు. ఆ ప్రాసెస్ ఏంటంటే రిజిస్ట్రేషన్, ఫీజ్ పేమెంట్, వెబ్ ఆప్షన్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవన్నీ వచ్చేసి కౌన్సిలింగ్‌లో ప్రాసెస్ అనమాట. అసలు ఈసెట్ కౌన్సిలింగ్ ఎందుకు చేస్తారంటే మీరు గవర్నమెంట్ ఫీజ్ రింబర్స్‌మెంట్‌కి ఎలిజిబులా కాదా అనేందుకు ఈసెట్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. సెకండ్ డౌట్ వచ్చేసి ఈసెట్ కౌన్సిలింగ్‌కి ఎవరు ఎలిజిబుల్? ఈసెట్ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా డిప్లొమా అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఆల్సో ఏపీ ఈసెట్ ఎగ్జామ్ రాసి అందులో క్వాలిఫై అయితే అవ్వాలి. మీరు సక్సెస్‌ఫుల్‌గా ఈసెట్ ఎగ్జామ్ అండ్ అలాగే డిప్లొమా కంప్లీట్ చేసింటే ఈసెట్ కౌన్సిలింగ్‌కి ఎలిజిబుల్ మీరు. ఈసెట్ కౌన్సిలింగ్ ఆన్‌లైన్‌లో కండక్ట్ చేస్తారా? లేదా ఆఫ్‌లైన్‌లో కండక్ట్ చేస్తారా? ఈసెట్ కౌన్సిలింగ్ అనేది ఆన్‌లైన్‌లో కండక్ట్ చేస్తారు. పాలిసెట్ మాదిరి ఆఫ్‌లైన్‌లో కండక్ట్ చేయరు. లాస్ట్ అండ్ ఫైనల్ డౌట్ ఈసెట్ కౌన్సిలింగ్‌లో ఎన్ని రౌండ్స్ ఉంటాయి? ఈసెట్ కౌన్సిలింగ్‌లో ఫస్ట్ ఫేజ్ అండ్ అలాగే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ రౌండ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో స్పాట్ అడ్మిషన్ రౌండ్ కూడా ఉంటుంది. ఈ స్పాట్ అడ్మిషన్ రౌండ్ ఏందంటే ఫస్ట్ ఫేజ్ అండ్ అలాగే ఫైనల్ ఫేజ్ తర్వాత సీట్లు ఏమన్నా కాలేజీలో ఉంటే ఆ సీట్స్ వచ్చేసి స్పాట్ అడ్మిషన్ రౌండ్ కింద ప్రొవైడ్ చేస్తారు స్టూడెంట్స్‌కి. దట్స్ ఇట్ డే 1 ఆఫ్ ఈసెట్ కౌన్సిలింగ్ గైడెన్స్ సిరీస్. డే 2 ఈసెట్ కౌన్సిలింగ్ గైడెన్స్ సిరీస్ మిస్ అవ్వకూడదంటే మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ సర్కిల్‌లో ఉన్న డిప్లొమా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌కి ఈ రీల్ షేర్ చేయండి.